పెళ్లికి 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి ఇచ్చినమా లేదా? నీ బిడ్డ కాంతుకుపోతే సర్కార్ దవాఖానలో కేసీఆర్ కిట్ ఇచ్చి ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లను ఇంటి దగ్గర దించినమా లేదా? అదే విధంగా రైతు బంధు, రైతు బీమా ఎన్నో మంచి కార్యక్రమాలు చేశాం. ఈ సదాశివపేట పట్టణంలో 3 వద్దులకు 4 వద్దులకు ఒక్కసారి నల్లొస్తుండే. కాంగ్రెస్ ఓడి పోయి తెలుగుదేశం ఓడి గెలిచినా, తెలుగుదేశం పోయి కాంగ్రెస్ గెలిచినా నీ నల్ల మాత్రం 3 వద్దులకే వస్తుండే. కానీ ఈ గులాబీ జెండా వచ్చినాక ఈ సదాశివపేటకు 30-35 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతిరోజు నల్ల ఇచ్చింది ఈ గులాబీ జెండానా కాదా? మా అక్క చెల్లెళ్ళు ఆలోచించాలి. మీ మంచినీళ్ళ కష్టాలు తీర్చినమా లేదా? గుండె మీద చెయ్యేసి ఆలోచించండి. మరి మొన్న కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిండ్రు? అరే అందరు ఆడోళ్ళు కేసీఆర్ కే ఇస్తుండ్రు, అందరు ముసలోళ్ళు కేసీఆర్ కే ఉన్నారు అని మాయ మాటలు చెప్పిండ్రు. ఏం చెప్పిండ్రో ఒకసారి ఆ వీడియోలో చూపిస్తా.